ఉద్యమం చేసినా కానీ 100 కేసులు పెట్టి వేధిస్తున్నావు బిడ్డ. తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళు, తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. మంచిగా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నీకు ఉద్యమాల గురించి తెలియదు, నీకు బ్రోకర్ పనులు తప్పితే, నీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే నీకు ఉద్యమాల గురించి తెలియదు, ప్రజా పాలన తెలియదు. చేసుకున్న పరిస్థితి తెలంగాణ ప్రజలకు వచ్చింది. నవ్వుకుంటున్నారు వీని ముఖం చూసి. వీడు ఎంతసేపు అరే ఏమైనా రాబాయ్ 6 గ్యారెంటీలు అంటే లాగల తొండలు అంటాడు. ఏమైనా రాబాయ్ 6 గ్యారెంటీలు అంటే బేగులు మెడకేసుకుంటా అంటాడు. ఏమైనా రా అంటే అవులా మాటలు మాట్లాడుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, విద్యార్థుల మీటింగ్ వల్ల కూడా వీడి బూతులే మాట్లాడతాడు. ఒక్కరోజు ప్రజాపాలన గురించి మాట్లాడు, ఒక్కరోజు ప్రజల గురించి మాట్లాడు, ఒక్కరోజు ఇచ్చిన ఏవైతే ఇచ్చిరో వీళ్ళకు హామీల గురించి మాట్లాడు. ఎంతసేపు ఇప్పుడు అక్కడ 4th సిటీ అని చెప్పి 9,000 ఎకరాలు మన తెలంగాణకు ఉపయోగపడుతుందని చెప్పి ఫార్మాకు సంబంధించినది 9,000 ఎకరాలు కేసీఆర్ గారు రైతులను ఒప్పించి రెడీ చేస్తే ఇప్పుడు 9,000 ఎకరాల మీద రేవంత్ రెడ్డి కన్నుపడ్డది, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నుపడ్డది. అదేవిధంగా ఆంధ్ర పెట్టుబడిదారుల కన్నుపడి ఇలా 9,000 ఎకరాలు ఎట్లా కాజేయాలి అని చెప్పి హైదరాబాద్ వేదికగా ఆంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న దురాక్రమణ దుష్ట పరిపాలన ఇది. రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త బిడ్డ. తెలంగాణ ప్రజల ఉసురు తలిగి నువ్వు కనీసం బతుకుడుగా ఇబ్బంది కావాలి, తెలంగాణ తిరగాలంటే బిడ్డ ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ ప్రజలు ఊకోరు. గుర్తుపెట్టుకో, రాజశేఖర రెడ్డిలను చంద్రబాబు నాయుడు తరుము కొట్టే గడ్డ ఇది. ఈ గడ్డల తెలంగాణ ప్రజల ఉద్యమాల గడ్డ ఇది. నిజామును తరిమి కొట్టే గడ్డ. నువ్వు ఎంత నీ బతికేంత. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే అడుగు అడుగునా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా నిలదీస్తారు. యూరియా గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి. దావోస్ లో పోయి జాకెట్లు వేసుకొని మంచు కొండల ఫోటోలు దిగుడు కాదు. ఇలా మా రైతులు వాళ్ళ మంచు కొండల ఫోటోలు దిగుతున్నావు. ఇలా మా రైతులు రోడ్ల మీద యూరియా గురించి నిలబడుతున్నారు. రేపు అట్లా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.